ఏపీ రాజధాని అమరావతి నుంచి తిరుపతికి చేపట్టిన రైతుల పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ యాత్ర బాపట్ల జిల్లాలో కొనసాగుతుంది. రాష్ట్ర ప్రజలు వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకే పరిమితం చేసినందుకు కృతజ్ఞతగా రైతులు మొదలుపెట్టిన యాత్ర 6వ రోజుకు చేరుకుంది. నిన్న సాయంత్రం ఇంకొల్లుకు చేరుకున్న పాదయాత్ర ఉదయం తిరిగి ప్రారంభమైంది. మరో 20 రోజుల్లో తిరుమల చేరుకొని శ్రీవారికి మొక్కులు చెల్లిస్తామని రైతులు తెలిపారు. పాదయాత్రలు మేము చేసినప్పుడు అండి ఏదో తెలియని బానిసత్వం ప్రజల్ని కట్టడి చేశారు. మా దగ్గరకు వచ్చే వాళ్ళని రానివ్వలేదు. మాకు కూడా అడుగడుగున ఆంక్షలు మా ఆధార్ కార్డులతో సహా చూపించుకొని మేము రైతులమే, నిజమైన రైతులమే నిరూపించుకొని నడవాల్సి వచ్చిందండి. ఈరోజు స్వేచ్ఛగా సంతోషంగా ఈ రాష్ట్రం నాది, ఈ రోడ్డు నాది అనేంత స్వేచ్ఛ మాకు వచ్చిందండి. అంత స్వేచ్ఛతో నడుస్తున్నాము, ఈరోజు సంతోషంతో నడుస్తున్నాము. అమరావతి నుంచి వస్తామని, నడిచి వస్తామని మొక్కుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది 7 కొండలు ఎక్కుతామని మొక్కుకున్న వాళ్ళు ఉన్నాము. కానీ ఆ దేవుడు కానీ ఓటర్లు కానీ ఇచ్చిన విజయానికి కేవలం 7 కొండలు సరిపోవు, అమరావతి నుంచి నడవాలి అని చెప్పి మళ్ళీ మేమందరం అమరావతి నుంచే నడక మొదలు పెట్టామండి. 20 రోజులు, సుమారుగా 15-20 రోజుల్లో మేము తిరుమల కొండకు చేరుకుని ఆ దేవుడి దర్శనం చేసుకుంటాము.